కొడైకెనాల్కా? ఎందుకు? ఈరోజు అరుంధతి మేడం చనిపోయిన రోజు మిస్ అమ్మ. మీకు తెలుసు కదా, ప్రతి సంవత్సరం ఈరోజు సారు కొడైకెనాల్ వెళ్తారు. అక్కడ ఆరు మేడంతో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటారు. పిల్లలకి ఈ విషయం తెలిస్తే బాధపడతారని సారు చెప్పలేదు. అందుకే మీతో కూడా చెప్పలేదు. సార్ ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేరు మిస్ అమ్మ. ఎక్కడున్నా సరే ఈరోజు కొడైకెనాల్ వెళ్ళి తీరాల్సిందే. కొడైకెనాల్లో ఆరు మేడంతో గడిపిన జ్ఞాపకాలను తలచుకోవాల్సిందే. ఆరు మేడం దూరమైనప్పటి నుంచి సార్ ఇది ఆనవాయితీగా చేస్తున్నారు. ఈ 2 రోజులు పూర్తిగా ఆరు మేడం జ్ఞాపకాలతోనే ఉంటారు. ఆయన్ని డిస్టర్బ్ చేయకండి మిస్ అమ్మ. అంటే సారీ రోజు ఆరు మేడం కోసం కొడైకెనాల్ వెళ్తున్నారన్నమాట. ఆరు కోసమే వెళ్తున్నాడని గ్యారంటీ ఏంటి చంబా? ప్రతి సంవత్సరం ఆరు మేడం కోసమే అమర్ సార్ కొడైకెనాల్ వెళ్తారని రాథోడ్ చెప్తున్నాడు కదా. అమర్ ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నాడు, కానీ ఈసారి వెళ్తున్నది వేరే పని కోసమేమో అని అనుమానంగా ఉంది. వేరే పనా? ఏం పని? నన్ను కనిపెట్టడానికి వెళ్తున్నాడేమో. ఆరు మేడం చనిపోయిన రోజు కూడా నిన్నెత్తకడమే సార్ పనా? ఆరుని చంపించిందే నేను కదా. అమర్కి ఆరు చావుతో పాటు అది హత్య అని కూడా బాగా గుర్తుంటుంది. ఆరు హంతకుల కోసం అమర్ ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు. బాగి, పిల్లలు ఎక్కడ? ఆనంద్ బాబు, ఆకాష్ బాబు, అంజలి పాప, బుజ్జమ్మ అందరూ కిందకి రండి, డాడీ పిలుస్తున్నారు. అందరూ బాగా చదువుతున్నారా? చదువుతున్నాం డాడ్. ఎగ్జామ్స్ బాగా రాయాలి. నేను కూడా బాగా చదువుకున్నాను సార్. కావాలంటే నన్ను ఏదైనా క్వశ్చన్స్ అడగండి. బుజ్జమ్మ, నేను అడగనా? అడుగు అంకుల్. నా టెక్స్ట్ బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ ఏం అక్కర్లేదు, మేం కూడా చదువుకున్నాం. a+b² సూత్రం చెప్పు. a² + b² + 2ab. సరే, ఇప్పుడు ఆక్సిజన్ సాంకేతిక నామం చెప్పు. O2. ఓ
రాతోడ్ అంకుల్, ఇలాంటి చిన్న చిన్నవి కాదు, ఓ, పెద్దవి అడగండి చెప్తాను. ఓకేలే, నువ్వు బాగానే చదువుతున్నావు. కీప్ ఇట్ అప్ బుజ్జమ్మ. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని కూడా క్వశ్చన్స్ అడుగుతావా రాథోడ్? మేము కూడా బాగా ప్రిపేర్ అయ్యాం. ఇదిగో. ఆ, సూపర్ ఆనంద్ బాబు, కంగ్రాట్స్ ఆకాష్ బాబు, మీరు కూడా బాగా ప్రిపేర్ అయ్యారు. మిస్ అమ్మ మమ్మల్ని దగ్గరుండి చదివిస్తుంది డాడ్. మా గురించి మిస్ అమ్మ చాలా కేర్ తీసుకుంటుంది డాడ్. ఓకే, ఎగ్జామ్స్ బాగా రాయండి. మ్మ్. రాథోడ్, సార్, పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్ళు. అదేంటి డాడ్, నన్ను క్వశ్చన్స్ అడగరా? నేను కూడా బాగా ప్రిపేర్ అయ్యాను. ఇక నుంచి నీపై ప్రెషర్ పెట్టదలుచుకోలేదు అంజు. నీకై నువ్వు ఇష్టపడి చదవాలి. ఎప్పుడు నువ్వు చదువుని ప్రేమిస్తావో అప్పుడు మేము నిన్ను అడగక్కర్లేదు. సారీ డాడ్, నేను మిమ్మల్ని స్కూల్లో హర్ట్ చేశాను కదా, ఇంకెప్పుడు అలా చేయను. ఇలా రా. నువ్వు చేసే అల్లరంటే నాకు కూడా చాలా ఇష్టం అంజు. కానీ అల్లరితో పాటు చదువు కూడా ఉండాలి. హ్మ్, చిన్నప్పుడు మనం చేసే అల్లరి పెద్దయ్యాక గతం అవుతుంది. చిన్నప్పుడు మనం నేర్చుకున్న చదువే పెద్దయ్యాక మన భవిష్యత్ అయ్యి మనకు గుర్తింపుని తీసుకొస్తుంది. ఓకే డాడ్, నేను తప్పకుండా చదువుతాను. మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు? చిన్న పనుంది, 2 డేస్లో వస్తాను. ఓకే డాడ్. పిల్లలు, నేను లేను కదా అని మీరు చదవటం ఆపద్దు. మిస్ అమ్మని ఇబ్బంది పెట్టద్దు. అదేం లేదు డాడ్, చదువుతాం. మీరు లేకపోతే మిస్ అమ్మ మా పైన ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంది డాడ్. అవును డాడ్, మిస్ అమ్మ మీకంటే ఎక్కువ డిసిప్లిన్. సార్, మీరు ఊరు వెళ్తున్నారు కదా, మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి సార్. అలాగే బుజ్జమ్మ. రాథోడ్, సార్, పిల్లల్ని స్కూల్ దగ్గర దించి నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయి.